మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కారు గెలుచుకునే గొప్ప అవకాశం. ఆంధ్రప్రదేశ్లో నేటితో ముగినుంది సర్పంచుల పదవీ కాలం. రేపటి నుంచి పంచాయతీలలో ప్రత్యేక అధికారుల పాలన సాగబోతుంది. అయితే ప్రత్యేక అధికారుల నియామకానికి కసరత్తు కూడా ఆల్మోస్ట్ పూర్తయిపోయింది. ప్రత్యేక అధికారులను నియమించడానికి ఉత్తర్వులను కూడా జారీ చేసింది ప్రభుత్వం. ప్రధానంగా ఎంఆర్ఓతో పాటుగా ఎంపీడీఓ స్థాయి ఉన్నటువంటి అధికారులకు కొత్త పాలక మండలిలో వచ్చేటువంటి బాధ్యత వరకు కూడా వీరికి తాత్కాలికంగా అధికారాలు అప్పగించనుంది ప్రభుత్వం. సకాలంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేటువంటి పరిస్థితులు అయితే కనబడట్లేదు. ఈ నేపథ్యంలో ఎన్నికలు జరిగే వరకు కూడా పంచాయతీలలో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఒక్కో అధికారికి 2 నుంచి 3, 4 వరకు కూడా పంచాయతీల యొక్క బాధ్యతలను అప్పగించారు. ఇప్పటికే మున్సిపాలిటీలలో కూడా ప్రత్యేకమైనటువంటి అధికారుల పాలన అయితే కొనసాగుతుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, ఇప్పటికే మున్సిపాలిటీలలో ప్రత్యేక అధికారులు నియమించినటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం కనబడుతుంది. అయితే పంచాయతీలకు సంబంధించి కూడా బాధ్యతలను ఆల్మోస్ట్ కనబడుతున్నటువంటి పరిస్థితి. అంటే సకాలంలో ఎన్నికలు నిర్వహించేటువంటి అవకాశాలు లేదా? ఎందుకంటే ప్రజెంట్ ఇప్పటికే ప్రభుత్వం రిజర్వేషన్ల అంశం పరిశీలన చేస్తుంది. సో ఇలాంటి అంశంలో ఎన్నికలకి ఇంకా ఎంత జాప్యం జరిగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి? సిరాజ్, పల్లెల్లో రేపటి నుంచి ప్రత్యేక అధికారుల పాలన మొదలుగానుంది. నేటితో ఈ రోజుతో పంచాయతీ సర్పంచుల పదవీ కాలం ముగిసింది. అయితే ఇక్కడ ప్రధానంగా పంచాయతీ ఎన్నికలు సకాలంలో నిర్వహించకపోవడంతో ప్రత్యేక అధికారుల పాలన రేపటి నుంచి మొదలుగానుంది. ఆయా మండలాల్లో ఉన్న గెజిటెడ్ అధికారులను ఆ పంచాయతీ ప్రత్యేక పాలనాధికారులుగా నియమించే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఒక్కొక్క ఎంపీడీఓ స్థాయిలో ఉన్న అధికారులకు, అంటే మండలంలో ఉన్న గెజిటెడ్ అధికారుల అందరికి 2 లేదా 3 పంచాయతీల బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ పంచాయతీలో ప్రత్యేక అధికారుల పాలన తిరిగి పంచాయతీ ఎన్నికలు నిర్వహించే వరకు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే సకాలంలో ఎన్నికలు నిర్వహించకపోవడం వల్ల కేంద్ర ఆర్థిక సంఘం నుంచి వచ్చే నిధులు కూడా కుంటుపడే అవకాశాలు ఉన్నాయి. పంచాయతీలో అభివృద్ధి కార్యక్రమాలు కుంటుపడే అవకాశాలు ఉన్నాయి. పంచాయతీలో ఉన్న పంచాయతీ సర్పంచ్ లేకపోతే ఆ గ్రామంలో అభివృద్ధి కుంటుపడమే కాకుండా ఏదైతే మౌలిక వసతులు, ఏదైతే నీరు కానీ ఈ రోడ్లు కానీ ఇలాంటివి కూడా అభివృద్ధికి నోచుకోకుండా వెళ్తాయి. అందుకోసమే కేంద్ర ఆర్థిక సంఘం సకాలంలో ఎన్నికలు నిర్వహించని ఆయా రాష్ట్రాలకు కూడా సర్క్యులర్ నోటీస్ జారీ చేసిన పరిస్థితి. అయితే ఇక్కడ ప్రధానంగా ఎన్నికల కమిషన్ ఈ నెల చివరి వారంలో ఏదైతే రిటైర్డ్ అయ్యే అవకాశం ఉంది, ఆమె పదవీ కాలం పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొత్త ఎన్నికల కమిషన్ వచ్చిన తర్వాత ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. ఇప్పటికే ఏదైతే పట్టణ ప్రాంతాల్లో మున్సిపాలిటీల్లోనూ తర్వాత జిల్లా స్థాయిలో ఉన్న కార్పొరేషన్ లో కూడా ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతుంది. అయితే ఇక్కడ ప్రధానంగా ఇన్ టైంలో ఎన్నికలు నిర్వహించకపోవడం వల్ల అభివృద్ధి కుంటుపడే అవకాశం ఉంది. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ దీనిపైన దృష్టి పెట్టలేదనే విమర్శలు ఒకవైపు ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరికొంతకాలం ఏదైతే మొదట ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించిన తర్వాత పంచాయతీ ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందంటూ మనకు సమాచారం ఉంది. అయితే ఇక్కడ ప్రధానంగా ఒకవేళ నిర్ణయాలు తీసుకునేటువంటి ప్రక్రియను ఎలా అవలంబించేటువంటి పరిస్థితులు ఉంటాయి? ఎందుకంటే అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి నిధుల తీర్మానాలకు సంబంధించి కేవలం ప్రభుత్వమే నిర్ణయం తీసుకోబోతుంది. ఇకపైన పూర్తి స్థాయిలో ప్రజాప్రతినిధుల పాత్ర లేదనుకోవాలా? సిరాజ్, ఇక్కడ ప్రధానంగా తిరిగి గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగే వరకు గ్రామాల్లో పంచాయతీ ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతుంది. అది 6 నెలలు కావచ్చు, సంవత్సరం కావచ్చు, 3 నెలలకు ఎన్నికలు నిర్వహించే వరకు కూడా అధికార యంత్రాంగం మాత్రమే పనిచేస్తుంది. అక్కడ ఏదైతే గ్రామీణ స్థాయిలో నీటి వనరుల కోసం కావచ్చు, బోర్లు వేయడం కావచ్చు, మరోపక్క రోడ్డు పక్కన ఉన్న చెట్లు కొట్టడం కావచ్చు, మరోపక్క గ్రామ స్థాయిలో ఉన్న అభివృద్ధి పనులు జరుగుతూ పెండింగ్ పడితాయి. రోడ్లు లాంటి సిమెంట్ రోడ్లు లాంటి వ్యవహారాలు, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద వచ్చిన నిధులు, ఇలాంటివి మొత్తం వ్యవహారాలన్నీ మండల స్థాయి అధికారుల చేతుల్లోకి వెళ్తాయి. ప్రత్యేక అధికారుల పాలన సంతకం లేకుండా ఏ ఒక్క పంచాయతీలో అభివృద్ధి జరిగే అవకాశం లేదు. ఏదైతే గ్రామీణ స్థాయిలో ఉన్న వారికి, ఏదైతే గ్రామ పంచాయతీలో పనిచేసే కింది స్థాయి ఉద్యోగులకు జీతాల నుంచి మొదలు పెట్టుకొని గ్రామ పంచాయతీల అభివృద్ధి వరకు ప్రత్యేక అధికారుల చేతికి వెళ్తుంది. ఇక్కడ ప్రధానంగా అభివృద్ధి కుంటుపడే అవకాశమే కాకుండా ఆ గ్రామ స్థాయిలో పంచాయతీ అధికారుల ప్రత్యేక పాలనలో వారికి కొంత అవగాహన కూడా ఉండకపోయే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఎందుకంటే అభివృద్ధికి సంబంధించిన వ్యవహారం కావచ్చు, నిధుల వ్యవహారం కావచ్చు, ఆ గ్రామంలో ఉన్న
ఇబ్బందులు కావచ్చు, ఆ గ్రామంలో ఉన్న మౌలిక సదుపాయాలు కావచ్చు, ఇలా వరుసగా అభివృద్ధి కుంటుపడే అవకాశం ఉన్నాయి. సకాలంలో ఎన్నికలు నిర్వహించని ఇప్పటికీ ఆర్థిక సంఘం చెప్పినప్పటికీ కూడా ఆయా రాష్ట్రాల్లో ఇటువంటి వ్యవహారాలు నడుస్తాయి. ఇక్కడ ప్రధానంగా ఎన్నికల కమిషన్, కొత్త ఎన్నికల కమిషన్ నియమించిన తర్వాత మొదట జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు వెళ్ళిన తర్వాత నిర్వహించే అవకాశం ఉందని ఒక సమాచారం వినిపిస్తుంది. మరోపక్క ముఖ్యమంత్రి కూడా వీటిపైన ప్రత్యేక అధికారుల పాలన కొంతకాలం కొనసాగించే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే గజిటెడ్ హోదా కలిగిన మండలంలో ఉన్న గజిటెడ్ హోదా గల అధికారులు ఎవరైతే ఉన్నారో వారిని జాబితా సిద్ధం చేసింది. ప్రత్యేక అధికారుల పాలన జాబితా కూడా రేపు వెల్లడించే అవకాశం ఉంది. ఎంపీడీఓ నుంచి డిప్యూటీ ఎంపీడీఓ, తహసీల్దారులు, మండల ఎడ్యుకేషన్ అధికారులు, మండల అగ్రికల్చర్ అధికారులు, సిపిడిఓ అధికారులు, ఇతర మండల స్థాయి అధికారులను ఆయా గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక అధికారులుగా నియమించే అవకాశం స్పష్టంగా ఉన్నాయి. ఈ నియామకాలు కూడా దాదాపు పూర్తయింది. రేపు వెల్లడించే అవకాశం ఉంది. నేటితో గ్రామీణ పంచాయతీలో, గ్రామ స్థాయిలో పంచాయతీల్లో సర్పంచుల పదవీ కాలం నేటితో ముగింది. ఆయా జిల్లాల్లో కూడా సర్పంచులకు ప్రజాప్రతినిధులు గౌరవ సన్మానాలు కూడా చేస్తున్నారు. అయితే రేపటి నుంచి పంచాయతీలో సర్పంచ్ అధికారాలు ఏమీ ఉండవు. కేవలం ప్రత్యేక అధికారుల పాలన కొనసాగే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఎన్నికల వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుంది. సిరాజ్. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో నేటితో ముగియనుంది సర్పంచుల పదవీ కాలం. రేపటి నుంచి పంచాయతీలలో ప్రత్యేకమైనటువంటి అధికారుల పాలన సాగబోతుంది. ప్రత్యేక అధికారుల నియామకానికి కూడా కసరత్తు పూర్తయిపోయింది. ఈ నేపథ్యంలో ప్రత్యేక అధికారుల నియామకానికి ఉత్తర్వులు జారీ చేస్తుంది ప్రభుత్వం. తహసీల్దార్తో పాటుగా ఎంపీడీఓ స్థాయి ఉన్నటువంటి అధికారులకు కొత్త పాలక మండలి వచ్చే వరకు కూడా బాధ్యతలు అప్పగించనున్నారు. సకాలంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేటటువంటి పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికలు జరిగే వరకు పంచాయతీలలో ప్రత్యేక అధికారులై పాలనను కొనసాగించేటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా ఒక్కో అధికారికి 2 నుంచి 3, 4 పంచాయతీలు కూడా అప్పగించనున్నారు. అయితే అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా కుంటుపడేటువంటి అవకాశం, కేంద్ర ఆర్థిక సంఘం నుంచి వచ్చేటువంటి నిధులు కూడా కొంతవరకు ఆలస్యమైనటువంటి పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. సకాలంలో స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించకుండా తెలంగాణలో ఆర్థిక సంఘపు నిధులు కొంతవరకు లేట్ అయినటువంటి పరిస్థితి మనం చూసాం. ఇప్పటికే మున్సిపాలిటీలలో కూడా ప్రత్యేకమైనటువంటి అధికారుల పాలన కొనసాగుతుంది. గ్రామ పంచాయతీల్లో కూడా ఇదే విధంగా కొనసాగించేటువంటి యోచనలో కనబడుతుంది ఏపీ సర్కార్.